రే అర్జున, రే అర్జున, అర్జున తప్పుకో. రే అర్జున, సత్యాతో నిశ్చితార్థమైన కుర్రాడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? వాడికి ఇక్కడ పని ఏంటి? పెళ్ళి ఇప్పుడేగా అయింది, వెంటనే వచ్చారేంటి? నిజమే, అబ్బాయి తొందరపడుతున్నాడు. అంటే అంటే బ్యూటిఫుల్. ఏంటో నువ్వు చేస్తున్న పని? నా పిల్ల మెళ్ళో నగలు వేస్తావా? నీకు దాని మెళ్ళో తాళి కట్టే అధికారమే ఉంది. నాకు దాని మెళ్ళో వజ్రాల నగలే కాదు, నడుముకు బంగారు మొలతాడు కట్టి దాని అందం చూసుకునే అధికారం ఉందిరా పిచ్చి సన్నాసి. ఏంటో బాగుతున్నావు? ఏం బాగుతున్నావు? సత్య, వీడేమన్నాడో విన్నావుగా? వీడిని ఊరికే వదలకూడదు. ఇప్పుడేమంటావురా? పెద్దబాబు, వీడేమన్నాడో తెలుసా? వీడనేది మీరు విన్నారంటే వీడిని ఇక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. అతనేమన్నాడో విన్నాను, నా చెల్లెలు ఏమన్నదో కూడా విన్నాను. అయ్యగారు, ఏంటి బాబు ఈ అన్యాయం? మీరు నాకేం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉందా? సంబంధం లేదని నువ్వే అన్నావు. అలాగే నా చెల్లెలికి వీడికి ఏ సంబంధమూ లేదు. నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టా? హైటెక్ సిటీ పక్కన 100 ఎకరాలుందా? వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా? దాని మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది. అందుకే ఈ పెళ్లి చేశాను. వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి. నా ఇంటికి ప్రేమ్ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను. చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను, కానీ వాడే చావుని వెతుక్కుంటూ వచ్చాడు. అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది, కానీ నీ మనవడికి పెళ్ళైన రోజే చివరి రోజు. వేసేండి రావండి. వద్దని చెప్పండి బాబు, వద్దని చెప్పండి బాబు, వద్దని చెప్పండి బాబు. అయ్యో చెప్పండి బాబు. ఆపండి, 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 ఆపండి. వాడు చచ్చిపోవాలి అంతేగా. అంతమందితో దెబ్బలు తింటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను, చంపేస్తాను బాబు. మమ్మల్ని వదలండి. నా చేత్తో నీకు విషం తినిపించడం తప్పు కాదు కదా? కాదని చెప్పరా? పెట్టమ్మా, పెట్టు. మోసాలు చేసే వాళ్ళ మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది. నీ చేత్తో విషం తిని తృప్తిగా చచ్చిపోతా. రే నాన్న, ఈ విషం ముందు నేను తినకుండా
నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా? ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతికావనుకో, ఆ నీచులు నిన్ను చిత్రహింసలు చేస్తారా? ఆ దెబ్బలు ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో. ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. అమ్మమ్మ లేదు, నేను ఉండను. నువ్వు ఇంకేం చేస్తావు ఇక్కడ? పెద్దబాబు, నన్నేం చెయ్యొద్దు. మా అమ్మమ్మకి తలకొరువు పెట్టి నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నేను మళ్ళీ మీకు కనిపిస్తే మీరే నన్ను చంపేయండి. అమ్మమ్మ, నేను చనిపోయాక నువ్వు చనిపోవాలనుకున్నావు, కానీ నువ్వే ముందు చనిపోయావు. నీకు తలకొరువు పెట్టాలని నేను ఆ అన్నం తినలేదు. నువ్వెక్కడికి వెళ్ళావు, నేను అక్కడికే వస్తానమ్మమ్మ. వస్తున్నానమ్మమ్మ. నన్ను వద్దు, మా అమ్మమ్మ దగ్గరికి ముసలి కాలం చెల్లిపోతే నువ్వు కూడా దానంటే పోతానంటే నువ్వు ఆపితే మా అమ్మమ్మ దగ్గర నేను వెళ్ళాను అనుకుంటున్నావా? ఇక్కడే కాదు, చావడానికి చాలా దారులు ఉన్నాయి. అమ్మమ్మ, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మమ్మ. నువ్వెక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తున్నా. ఏమైంది? ఇందాక నేలలో దూకాలని వెళ్ళానా, అందులో 5 సున్నాలు కనిపించాయి. సున్నాలా? వెనక్కి వస్తే ఒక లారీ వెళ్ళింది. ఆ లారీ నెంబర్ ప్లేట్ లో కూడా 5 సున్నాలు కనిపించాయి. ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా? లారీల్లోనూ నీటిలోనూ సున్నాలంట. నీకేమైనా పిచ్చా? ఫోన్ లో కూడా 5 సున్నాలు వచ్చాయి. నీకే అర్జున్, ఆ ఎస్టీడీ బూత్ లో ఏం చేస్తున్నావు? ఎందుకురా భయపడుతున్నావు? ఎవరు మాట్లాడేది? రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది. దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 8th ఫ్లోర్ కి రా. నేనెవరో నీకు తెలుస్తుంది. మిత్రమా, నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా, ఆయన పైనున్నారు, వెళ్ళి కలుసుకో. మిత్రమా, నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా, ఆయన పైనున్నారు, వెళ్ళి కలుసుకో.
పైకి ఎప్పుడు వచ్చావు? కింద ఒక డ్రెస్ పైన ఒక డ్రెస్సా? అది సరే గాని నువ్వెవరు? నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు, కాటి కాపిరి వదల్లా. లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు, నేను వదల్లా. 5 సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్నిక్కడికి రప్పించాను. అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు. ఎవరి చావు వాళ్ళ చేతుల్లో ఉండదు మిత్రమా. నువ్వెవరు నేను చనిపోలేనని చెప్పడానికి? నేను ఇప్పుడే మేడపై నుంచి దూకి చనిపోతాను. చూడు చూడు. ఓకే జంప్. స్టాప్ స్టాప్. ఓకే థ్యాంక్ యూ. అదెవడు కావాలయా? డబ్బుల్ది. డబ్బంటే? డబ్బు అంటేనా? 200 కిలోమీటర్ల ముందు ఎక్కడ ఏమన్నావు? దిగేటప్పుడు ఇస్తారన్నా కదా, ఇప్పుడు డబ్బులా అంటావేంటి? డబ్బుల్ది. 100 రూపాయలది. 100 రూపాయలా? అంటే ఏంటి 100 రూపాయలు అంటే తెల్దా నీకు? ఏంటి ఎటకారమా? నీటికి కనిపిస్తున్నావు కదా లారీకి ఎత్తుకున్నాను. నాకు ఇయ్యాల్సిన 100 రూపాయల బదులు 1000 రూపాయలు బదిలీ చూడు నీకు. దొంగ బేరం. ఇలా సార్ 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 అయ్యా, అతను 200 కిలోమీటర్ల ముందు మీ బండి ఎక్కాడా? అవునయ్యా, ఆడో పెద్ద 420 కేడి. అవ్వా సార్ ఇప్పుడే సార్ అతను ఎందుకు అంతస్తులో ఉన్నాడు? అతను దూకమంటే నేను అక్కడి నుంచి దూకాను. ఏంటమ్మా 8వ ఫ్లోర్ నుంచి ఆడు దూకమంటే దూకేశావా? నువ్వు బతికేశావా? అది నేను నమ్మాలా? నువ్వు ఇప్పుడే కదా 8వ అంతస్తులో ఉన్నావు. ఎప్పుడు 200 కిలోమీటర్ల ముందు వెళ్ళావు లారీ ఎక్కావా? 200 కిలోమీటర్లేంటి, 2000 కిలోమీటర్లైనా వెళ్ళి ఎక్కి రాగలను. మరి నీ సంగతి ఏమిటి? చస్తానన్నావు, చావలేదు. దట్ ఈస్ ఫేట్, నసీబ్. ఈ తలరాతను కాదని సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ బతికేస్తారు నీలాగా. నా తలరాత నీకెలా తెలుసు? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నీకన్నీ తెలియడానికి నువ్వేమన్నా దేవుడువా? అవును. నువ్వు దేవుడువా? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు చెప్పిన దానికి నవ్వు రాక? నువ్వు ఇందాక ఎక్కడి నుంచి దూకావు? మేడ మీద నుంచి. అప్పుడు ఎక్కడ పడ్డావు? రోడ్డు మీద. ఇప్పుడు ఎక్కడున్నావు చూడు. భయంగా ఉంది, భయంగా ఉంది. నీకు భయమే కదా? ఏదో మొండిగా చావాలని డిసైడ్ అయిపోయావు. చావంటే నీకు భయమే కదా? సరే గాని నువ్వు దేవుడు అని చెప్పావు, కానీ చూడడానికి నువ్వు చాలా సింపుల్ గా ఉన్నావు. సింపుల్ గా ఉన్నానా? అయితే ఇప్పుడు చూడు. రే మీ అమ్మమ్మను కాదురా, నేనే. మళ్ళీ చూడు. నువ్వు కాదురా, నేనే. ఇలాగే ఉండిపోనా? వద్దు, ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు. కానీ నువ్వు దేవుడు కాదు, నువ్వు ఎవరు మాయలు మరాఠీవి. ఆహా. అయ్యో రే కంగారు పడద్దు. ఎప్పుడైనా దేవుణ్ణి చూసావా? ఎందుకు చూడలేదు? మా ఊరి గుడిలో దేవుడు తలపైన పెద్ద కిరీటం, నడుంకొక చిన్న గుడ్డ కట్టుకొని ఒళ్ళంతా నగలేసుకుని ఉంటాడు. ఓ చాలాసార్లు చూశాను. అరే నేనే నగల కొట్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టు చెప్తున్నావేంటి? అవన్నీ మీరిచ్చినవే. నేను ఎక్కడైనా ఉంటా, ఎలా అయినా ఉంటా, ఏ రూపంలో అయినా కనపడతా. నువ్వు దేవుడు అంటున్నావు. పాప అమాయకుడైన లారీ డ్రైవర్కి డబ్బులు ఇస్తానని ఎందుకు మోసం చేశావు? తప్పు కదా మిత్రమా? డబ్బుకి దేవుడికి సంబంధం లేదు. డబ్బు మనిషి కనిపెట్టింది. మీరు డబ్బుని లక్ష్మీదేవిని పూజిస్తున్నారు, కానీ లక్ష్మీదేవి ఫోటో డబ్బు మీద లేదే. మహాత్మా గాంధీ ఫోటో డబ్బు మీద ఉంది. మీరు ఖర్చు పెడుతున్న డబ్బు పైన సంతకం ఆ పరమేశ్వరుడిదా, ఎవరో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ది. మీరు ఎంతో మంది దేవుళ్ళని కొలుస్తారు కదా, మరి ఆ పేర్లు రాయకుండా మీరు మాట్లాడుతున్న భాషల పేర్లు డబ్బు మీద ఎందుకు రాశారు? అలాంటి డబ్బు ఆ లారీ డ్రైవర్కి ఎందుకు ఇస్తానురా? ఇంకో వారం రోజుల్లో ఆ లారీ డ్రైవరు మీ డబ్బులో 10 లక్షల లాటరీ గెలవబోతున్నాడు. నన్ను తిట్టుకుంటున్న లారీ డ్రైవరు ఆ డబ్బు గెలవగానే నాకు కొబ్బరికాయలు కొడతాడు. నన్ను కొలిచే అందరినీ వదిలిపెట్టి నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? నీ మంచి మనసు చూసి. నువ్వు అందరి కోసం దండం పెట్టుకుంటావు, నీ కోసం పెట్టుకోవు. అలాంటి నువ్వు నీ భార్యని వదిలిపెట్టకూడదు, చావకూడదు. నేను ఒంటరిగా వాళ్ళందరినీ ఏం చేయగలను? నువ్వు బలహీనత ఎక్కువ ఊహించుకుంటే బలహీనుడు అవుతావు. నువ్వు బలం ఎక్కువ ఊహించుకుంటే బలవంతుడు అవుతావు. యద్భావం తద్భవతి.
నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు లభిస్తుంది. బతికొచ్చేశాడు. ఇంకా నీకు పెళ్లి జరగదురా. అల్లుడు గారు, మనం అనుకున్న రోజే మీ పెళ్లి జరుగుతుంది. వేసేదా వాడిని. పోయిన బల్బు అనుకుంటే వీడు పవర్ఫుల్ గా వెలిగిపోతూ వచ్చేసాడేంటి? చూడండి సార్, షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. మన వాడికి వేరే చోట పెడదాం ప్లగ్గు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటానన్న. అయితే నీకు ఈ జన్మలో పెళ్లి. ప్రేమను పంచి అన్నం పెట్టిన ఆ తల్లి కుంకుమ చిరిగిపోకూడదనే నిన్ను వదిలేస్తున్నా. ఇప్పటి నుంచి ఇదే నీ ఇల్లు. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు లేదా నాకు అనవసరం. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను. అలా జరిగితే నేను మగాడినే కాదు, నీ భార్యగా బతకాలని రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను. 10 మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రాన
నేను నీ పెళ్ళాన్ని అయిపోతాననుకున్నావా? నా మనసు ఒప్పుకోవాలి. నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళాం వేషం తగిలించుకున్నాను. అంతేకాని నీతో పడుకుని 4 పిల్లల్ని కట్టడానికి కాదు. నీ కట్టింది ఇది నీ మెడలో ఉండగా నిన్ను జర్రు 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 అని చింపేయగలను. కానీ ఎంత తాలి గట్టినా ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడేగా. ఇప్పుడు చెప్తున్నా, ఏదో ఒక రోజు నేనే నీ మొగుడని చెప్పే సమయం వస్తుంది. అప్పటి తాక నా చిట్టిక్కెన వేలు కూడా నిన్ను తాకదు. సత్య 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 మై డార్లింగ్, ఐ లవ్ యు. సత్య, వాడు ఫోటోలతో మాట్లాడుతున్నాడండి. అదృష్టవంతుడు, వీడింకా బ్యానర్లు ప్రింట్ చేయలేదు, లేకపోతే వీధులు బట్టి తిరిగేవాడు వేధవా. నేను సత్యాన్ని కిస్ చేశాను. ఏం చేస్తావురా? కొడతావా? కమాన్ కమాన్ హిట్ మీ. పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నాడండి. మరే నీ కొడుకు కదే. ముందండి వాడిని ఆపండి. నాన్న, ఇది నిజం కాదురా, అబద్ధం. నాన్న, మీ వల్లే నా జీవితం అబద్ధం అయిపోయింది. వాడెవడో జ్యోతిషుడు చెప్పింది నిజం కాదు, అబద్ధమని నేను ఎంత చెప్పినా నమ్మకుండా నా నోరు ముయించి నా సత్యాన్ని వాడికిచ్చి కట్టబెట్టారు. పెళ్ళవగానే వాడు చస్తాడనుకున్న వాడు స్ట్రాంగ్ గా తిరిగి వచ్చేశాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు? వాళ్ళిద్దరికి 4-5 పిల్లలు పుట్టాక. నా చెల్లెల గురించి ఏమనుకుంటున్నారు? తను నిప్పు. నీ చెల్లెలు నిప్పే, కానీ వాడు సునామీ కదా. నీ మాట విని తాళి కట్టించుకున్న నీ చెల్లెలు వాడు రాగానే చేయి చాపి వాడు వెనకాలే వెళ్ళిపోయింది. ఒరేయ్, ఆ అమ్మాయి నీ పెళ్ళామవడం నాకు డౌటే. నా చెల్లెలి జాతకం చూసి చెప్పింది ఆషామాషి జ్యోతిష్కుడు కాదు, నీలకంఠ శాస్త్రి. ఇంతవరకు ఆయన చెప్పినవన్నీ జరిగాయి. సత్యకి పెళ్ళైన విషయం ఆయనకి చెప్తాం. ఆయన ఏమంటారో విందాం, తర్వాత ఓ నిర్ణయానికి వద్దాం.